ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలకు కాసుల పండుగ. మున్సిపల్ ఎన్నికల వేళ మంచి డిమాండ్. మేయర్, చైర్మన్ పదవుల కోసం బేరసారాలు. పదవుల కోసం కొన్నేళ్లుగా వేచి చూస్తున్న పార్టీ నాయకులు. మున్సిపల్ ఎన్నికలతో తమకు పదవులొస్తాయని ఆశ. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. మేయర్ పదవి కోసం 10 నుంచి 20 కోట్లు. చైర్మన్ పదవి కోసం 1 కోటి నుంచి 5 కోట్ల వరకు బేరసారాలు. పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామని హామీ. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు భారీ డిమాండ్. మేయర్ పదవుల కోసం ఖర్చీఫ్ వేసుకుంటున్న బడా నేతలు. డబ్బులుంటేనే పదవులొస్తాయా అంటూ పక్కా కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన. ఎమ్మెల్యేల ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో బేరసారాలు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెడతారా అంటున్న సీనియర్లు. తమకు అన్యాయం చేస్తే సొంత పార్టీ వారినైనా ఓడిస్తామంటున్న ఆశావహులు. ఇప్పుడు కాకపోతే పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఇంకెప్పుడు న్యాయమంటున్న నాయకులు. అసమ్మతి సెగ లేకుండా 3 రోజుల్లో నామినేషన్లు ముగిసేలా ప్లాన్. అయినా తమకు అన్యాయం చేస్తే రెబల్స్ గా పోటీ తప్పదని హెచ్చరికలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. కానీ వార్డుల్లో ప్రచారం కంటే ముందే గదుల్లో బేరసారాలు మొదలయ్యాయి. జెండా పట్టిన కార్యకర్తకు జై కొట్టాల్సిన నేతలు ఇక్కడ నోట్ల కట్టలకు సలాం కొడుతున్నారు. మేయర్ పీఠం కావాలా? 20 కోట్లు సిద్ధం చేసుకోండి. చైర్మన్ పదవి కావాలా? 5 కోట్లు టేబుల్ మీద పెట్టండి. ఇది ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో వినిపిస్తున్న బాహాటమైన రేటు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి చెమట చిందించిన సామాన్య కార్యకర్తలను పక్కన పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులిచ్చే విషయంలో బేరసారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అసమ్మధీయులకే పట్టం కట్టే ఈ ధన రాజకీయాల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? క్షేత్రస్థాయిలో రగులుతున్న అసమ్మతి సెగలు అధికార పార్టీని ముంచేయబోతున్నాయా? మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ చదరంగంలో తెరవెనుక జరుగుతున్న అసలు సిసలు ధన రాజకీయంపై ఓల్గా టైమ్ స్పెషల్ ఫోకస్. మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలు కావడంతో ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన సామాన్య కార్యకర్తకు కోట్లు కుమ్మరించే బడా నేతకు మధ్య ఇప్పుడు అసలైన యుద్ధం నడుస్తోంది. మేయర్, చైర్మన్ పీఠాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ బేరసారాలు మొదలాయి. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు పక్కన పెడతారా అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పదవి కావాలంటే కోట్లు ఉండాల్సిందేనని నాయకులు తెగేసి చెబుతుంటే నిఖార్సైన కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయారు. ప్రజాస్వామ్య వేదికలపై సేవ గురించి మాట్లాడే నేతలు గదుల్లో మాత్రం పీఠాల అమ్మకాలపై లెక్కలు వేస్తున్నారు. ఇది మున్సిపల్ ఎన్నికలా లేక పదవుల వేలమా అన్నట్టుగా పరిస్థితి మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈసారి ఈ 2 నగరాల మేయర్ పదవుల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. కరీంనగర్లో స్మార్ట్ సిటీ నిధులు, పారిశ్రామికంగా పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా మేయర్ పీఠం కోసం 20 కోట్ల రూపాయల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్లో వ్యాపార వర్గాల ఆధిపత్యం ఎక్కువ కావడంతో పీఠం దక్కించుకుంటే జిల్లా రాజకీయాలపై పట్టు సాధించవచ్చని ఆశావహుల నమ్మకం. ఇన్ఛార్జి మంత్రులు ఈ 2 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కార్యకర్తల కష్టాన్ని కాదని గెలిపించుకొచ్చే బాధ్యత మాది అంటూ బడా నేతలు, ఎమ్మెల్యేల ద్వారా చక్రం తిప్పుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు ఇది ఇబ్బందిగా మారింది. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఈ కార్పొరేషన్ల టికెట్లు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. డబ్బు సంచి పట్టేవారికి పట్టం కడతారా లేక నమ్మిన బంటులకు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. హైదరాబాద్కు ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పట్టణాలకు డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. ఇక్కడ చైర్మన్ పదవి కోసం 5 కోట్ల వరకు డిమాండ్ ఉండడం వెనుక అసలు రహస్యం రియల్ ఎస్టేట్గా తెలుస్తోంది. లేఅవుట్ల అనుమతులు, భూముల విలువ పెరగడం వల్ల అధికార పీఠంపై ఉంటే కోట్లలో ఆదాయం సమకూర్చుకోవచ్చన్నది ఆశావహుల వ్యూహంగా కనిపిస్తోంది. ప్రధానంగా సంగారెడ్డి, వరంగల్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పన్నుల వసూళ్లు, ప్రభుత్వ గ్రాంట్లు మాత్రమే కాకుండా లోకల్ సెటిల్మెంట్లు మేయర్, చైర్మన్ పదవిని లాభదాయక వ్యాపారంగా మార్చేశాయి. అందుకే అప్పు చేసైనా సరే పీఠాన్ని దక్కించుకోవాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ సిద్ధాంతాలు గాలికి కొట్టుకుపోతున్నాయి. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు రోడ్డున పడుతుంటే ఇన్వెస్ట్మెంట్గా చూసే నేతలు మాత్రం అధికారిక హోదా కోసం కక్కుర్తి పడుతున్నారు. ఏళ్ల తరబడి కష్టపడ్డ తమకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుయాయులకు లేదా కోట్లిచ్చే వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి.
తమకు అన్యాయం చేస్తే సొంత పార్టీ అభ్యర్థినైనా ఓడిస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. 3 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియను ముగించి అసమ్మతిని అణిచివేయాలని హైకమాండ్ చూస్తున్న రెబల్స్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఒకవైపు పార్టీలో సీనియర్ నేతలు తమ అనుచరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వాటా కోసం మొండిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణ కంటే ఇప్పుడు పదవుల వ్యాపారమే ముఖ్యమన్నట్లుగా పరిస్థితి మారింది. కార్యకర్తల ఆవేదనను పట్టించుకోకపోతే భవిష్యత్తులో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ల అసంతృప్తి ఓట్ల రూపంలో అధికార పార్టీకి చేటు తెచ్చే అవకాశం లేకపోలేదు. మేయర్ పదవిని 20 కోట్ల రూపాయలు పెట్టి కొనడం వెనుక కేవలం గౌరవం మాత్రమే ఉందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఒక కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ పరిధిలో జరిగే కాంట్రాక్టులు, కమిషన్లు, భూ వ్యవహారాల ద్వారా పెట్టిన పెట్టుబడికి 5 రెట్లు వెనక్కి సంపాదించవచ్చనే ఆలోచనతోనే కోట్లు కుమ్మరించి పదవుల కోసం ఖర్చు వేసుకుంటున్నారు. ప్రధానంగా అభివృద్ధి పనుల టెండర్లలో పర్సంటేజీలు, కమర్షియల్ భవనాల అనుమతులు ఆదాయానికి ప్రధాన వనరులుగా మారాయి. అందుకే కార్పొరేషన్లలో ప్రతి అడుగుకు ఒక రేటు నిర్ణయించబడుతోంది. మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేని లగ్జరీ గేమ్గా మారిపోయాయి. పార్టీలు గెలవడం కంటే వ్యక్తులు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ డబ్బు రాజకీయాల వల్ల నిజాయితీ గల నాయకత్వం కనుమరుగవుతోంది. ప్రజలకు సేవ చేయాలనే తపన కంటే పెట్టిన పెట్టుబడిని ఎలా రాబట్టుకోవాలనే ఆలోచనే గెలిచిన నేతల్లో ఎక్కువగా ఉంటోంది. మున్సిపల్ ఎన్నికలు జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు ఒక ఆదాయ మార్గంగా మారాయి. మేయర్ అభ్యర్థుల ఎంపికలో వీరిదే తుది నిర్ణయం కావడంతో ఆశావహులు వీరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ద్వారా మంత్రులకు రాయబారాలు పంపడం, కోట్లలో డీల్స్ కుదుర్చుకోవడం పరిపాటిగా మారింది. కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించుకునే బాధ్యత కూడా అభ్యర్థులే తీసుకోవాలని, అవసరమైతే వారికి ఖర్చులు కూడా భరించాలని నిబంధనలు పెడుతున్నారు. దీంతో టికెట్ ఆశించేవారు కేవలం పార్టీ బలంతో కాకుండా ధనబలంతోనే ముందుకొస్తున్నారు. పార్టీలో కష్టపడే వర్గానికి, డబ్బున్న వర్గానికి మధ్య పెరిగిన ఈ దూరం పార్టీ పునాదులను కదిలిస్తోంది. ఎమ్మెల్యేలు తమ పట్టు నిలుపుకోవడానికి ఒకవైపు, సొమ్ము చేసుకోవడానికి మరోవైపు చూస్తూ ఉండడంతో సామాన్య కార్యకర్తకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది.